హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సందర్భంగా నేను ఏంటంటే మజ్జిగ గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. మజ్జిగ గారెలో ఫస్ట్ గారె బాగా రావాలి. గారె మెత్తగా స్పాంజ్ లాగా బాగా వచ్చింది అంటే అప్పుడు మజ్జిగ మంచిది అయి ఉండాలి. దాని తర్వాత మనం మజ్జిగలో గారెలు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అన్నది కూడా చెప్తాను. ఎక్కువ మజ్జిగ మొత్తం ఏంటంటే పీర్చేసి ఆ గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. మనం పూజ దగ్గర పెట్టుకుంటామండి, అలాంటప్పుడు చేసుకోవచ్చు. నార్మల్గా మనకి ఎప్పుడైనా ముందు ఈ రోజు చేసుకుంటే రేపు పొద్దున్న టిఫిన్కి కూడా పనికొస్తుంది అని చేస్తాను చూడండి, అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు చేసుకున్నా కానీ ది బెస్ట్ మజ్జిగ గారెలాగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను 2 years క్రితం కూడా వీడియో చేశానండి, పెట్టాను నేను. మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి ఇంకా మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఓకే, ఇదిగోండి గారెలకి పప్పు నానబెట్టుకున్నానండి. ఇది మనకి అర్జెంట్ తప్పదు అన్నప్పుడు ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది. లేదు అంటే కంపల్సరీ 4 to 5 hours నానింది అనుకోండి, ఇంకా గారె బాగా వస్తుంది అనమాట. మినిమం 4 hours అయినా నానాలి. మనం మార్నింగ్ టైం గారెలు వేసుకుంటాం అనుకోండి, రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే పూజ టైంలో అదైతే రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే రుబ్బేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే 4 hours పైన నానిందండి, 4 to 5 hours నానింది ఈ పప్పు అయితేని. ఓకే, ఇలా నానబెట్టేసుకున్నాక శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకుని అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ ఒక 6-7 పచ్చిమిరపకాయలండి, కారంగా ఉన్నవే. ఇది మనకి జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఇవి వేసుకుని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ గారెల వీడియోలే నేను 3 వీడియోలో ఎన్నో చేశానండి, 3-4 చేశాను. అయితే అసలు ఎంత మంచి రీచ్ వచ్చిందండి ప్రతి వీడియోకి కూడాను. అయితే ఇదేంటంటే మిక్సీలో వేస్తానండి, గ్రైండర్లో వేసుకుంటే ఓకే. గ్రైండర్ అన్ని తీసి పెట్టి అన్ని చేయడం ఇబ్బంది అయినట్టు గ్రైండర్ లేకపోయినా ఓకే, మిక్సీలో వేసుకున్నా కూడా దూదిలా వస్తాయండి గారెలు అయితే, చాలా బాగా వస్తాయి. కానీ ఎలా రుబ్బుకోవాలి అన్నది చెప్తాను మీకు. ఫస్ట్ నేను ఇదేంటంటే మొత్తం నీళ్ళన్నీ తీసేసుకుని అప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం ఉప్పు కూడా అప్పుడే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే తర్వాత ఉప్పు వేసాం అనుకోండి పలచగా అవుతుంది. కానీ ఇడ్లీ పిండిలాగా మెత్తగా వెన్నలాగా రుబ్బుకుంటామో మనం ఇడ్లీ పిండి, అలాగే రుబ్బుకోవాలి. కానీ ఎక్కువ పలచగా చేసుకోకూడదు. ఎలాంటి థిక్నెస్ ఉండాలో అంటే మిక్సీ తిరగట్లేదు బాబోయ్ అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే వాటర్ ఎక్కువ వేయద్దు. అలాగని బాగా గట్టిగా కలిపేమనట్లేదు. నేను ఇప్పుడు మిక్సీ చేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి పిండి చూడండి, మెత్తగా వెన్నపూసలాగా ఉంది. ఇంతకన్నా పలచగా అవ్వకూడదు అనమాట, సరిపోతుంది ఇలాగా. ఇందులోనే పచ్చిమిర్చి ఉప్పు వేసుకున్నాం. ఒకవేళ రుబ్బిన తర్వాత ఉప్పు ఇప్పుడు వేసుకున్నాం అంటే ఇంకా పలచగా అయిపోద్ది. ఇందులో ఏంటంటే గారె బాగా మృదువుగా రావాలంటే 1 స్పూన్ నిండా మనకు మైదా పిండి వేసుకోవాలి. ఓకే, 1 స్పూన్కి కొంచెం తక్కువ వేసాను నేను. ఒకవేళ పలచగా అయినా కూడా కొంచెం ఏమైనా ఉప్పు మర్చిపోయి వేయకపోయిన తర్వాత వేస్తే కొంచెం పలచగా అవుద్ది కదా, అలాంటప్పుడు కూడా పనిచేస్తుంది. గారెలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా వేస్తే. ఓకే, ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం. ఓకే, ఇలా కలిపేసుకుని మీరు బాగా కలవాలండి. ఓకే, ఇలా కలవాలి. కలిపేసుకుని మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేయాలి. ఇదిగోండి ఈ పిండి కలిపేసుకుని ఇది 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. దీన్ని 1 గంట సేపు గారెల పిండి పక్కన పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అనమాట. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి. అయితే 1 గంట సేపు పక్కన పెట్టేసామనుకోండి, మనకి బాగా అది పర్మనెంట్ అవుద్ది అనమాట. కొంచెం అది లూజ్ అవుద్ది, గట్టిగా ఉండకుండా పిండి. ఒకవేళ వెంటనే వేసేయాలి అనుకునేటట్టయితే కనుక ఒక 10 నిమిషాలు మనం ఇలా చేతితో బాగా బీట్ చేయాలన్నమాట పిండి. అప్పుడు ఏమవుద్దంటే పర్మనెంట్ అవుద్ది, కొంచెం లూజ్ అవుద్ది. ఓకే, మనకు మిక్సీలో వేసింది ఎక్కువ ఉరుము అవ్వదు అనమాట. మన గ్రైండర్లో వేసింది అయితే ఏంటంటే ఉరుము అవుద్ది పిండి, అందుకని మనం గారెలు వేసినా కానీ పేలవండి. ఇవేంటంటే అలా కాదు, ఇది టైట్గా ఉంటుంది కదా పిండి, అప్పుడే వెంటనే వేసామనుకోండి మనం బాగా బీట్ చేయకుండాను గారెలు వేసిన తర్వాత టప్ టప్ మన పేలుతుంది అనమాట. లోపల ఏదో గోలిక్కాయలో చింతగింజలో పెడితే టప్ మన పేలుతాయి, అలా పేలుతాయి. అందుకని చెప్పేసి 1 గంట సేపు ఆ బీట్ చేయడం ఇదంతా దానికన్నా కూడా మనం ముందుగానే నేనేంటంటే ఎప్పుడైనా గారెలు వేయాలి అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నానంటే ఆ బీట్ చేయడం ఇదంతా కాదు అని చెప్పేసి రుబ్బేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టాలి. అంతకన్నా ఎక్కువ టైం అయ్యేటట్టయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వేసే ముందు 1 అరగంట ముందు తీసుకుని చేసుకోవాలి. నేను అందుకే 1 గంట ముందు ఆల్రెడీ మిక్సీ వేసేసుకుని సగం పిండి పక్కన పెట్టుకున్నాను. ఇది మీకు గారెలు వేసి చూపిస్తాను. నేను గారెలు వేసి వీడియో అంతా తీసేసరికి తర్వాత ఇది వేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాటర్.
ఆయిల్ పెట్టేస్తానండి పొయ్యి మీద, ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం మజ్జిగ చారు పోపు వేసేసుకుందాం. కానీ ఇక్కడ నుంచి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోనైతేని. మజ్జిగ గారెలకండి మజ్జిగ కూడా ఎంత ఉండాలి, పప్పు ఎంత వేసుకుంటే ఎంత మజ్జిగ ఉండాలో కూడా చెప్తాను. ఒక పావు కిలో పప్పు వేసుకుంటే ఒక 1/2 లీటర్కి పైగానే మజ్జిగ ఉండాలి. ఖచ్చితంగా 1/2 లీటర్ అయితే పెరుగు ఉండాలండి, దాన్ని మజ్జిగ కింద చేసుకోవాలన్నమాట. నేను కొంచెం పప్పు ఎక్కువే పోసాను, కానీ మీకు కొలత ప్రకారం చెప్తున్నాను అనమాట. ఇదిగోండి, మరీ పల్చగా నీళ్ళలాగా మజ్జిగ ఉండకూడదు. పెరుగుని కొంచెం వాటర్ పోసి కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకోవాలి అంతే. ఓకే, ఇదిగోండి ఇలా చూడండి, ఇలా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇదిగోండి కొద్దిగా ఇలా తీసుకుని ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి ముందే. ఇదిగోండి మరీ చిక్కగా కాకుండా కొంచెం పలచగా చేస్తున్నాను అంతే. ఇదిగోండి ఇలా ఉండాలి. ఓకే, ఇంకా అంతకన్నా ఎక్కువ పలచగా ఉండకూడదండి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మజ్జిగ చారు పోపు వేసుకుందాం ఫస్ట్. ఇదిగోండి మజ్జిగ చారు పోపు వేసుకోవడానికి ఆయిల్ వేస్తాను గరిటె. ఇదిగోండి నూనె కాగిన తర్వాత పోపుకి 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడాలండి. 1 స్పూను నుంచి 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు మినపప్పు, ఇవన్నీ బాగా వేగాలి. వీటితో పాటు ఎండుమిరపకాయలండి, ఇవి ఏం కారం ఉండవు, బ్యాడగి కాయలు, కారం కాయలైనా సరే వేసుకోవచ్చు. ఈ మనకి పోపులతోటి ఎండుమిరపకాయలు కూడా వేగుతాయి, ఎందుకంటే కొంచెం లేట్గా వేస్తే ఎండుమిరపకాయలు సరిగ్గా వేగం అనమాట. ఈ కాయలు అయితే తొందరగా వేగవండి. నార్మల్గా గుంటూరు కాయలు, మామూలు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి అయితే వేగిపోతాయి. ఇవి కర్ణాటక బ్యాడగి కాయలు అనమాట. ఓకే, ఇవే వేయాలని ఏం లేదు, నేను ఎక్కువ ఇవి వాడుతూ ఉంటాను అంతే. కారం తక్కువ ఉంటే టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకు, దాంతోపాటు పచ్చిమిరపకాయ పేస్ట్, పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఏంటంటే పక్కన తీసేస్తూ ఉంటాం, అసలు ఎండుమిరపకాయలే తీసేస్తూ ఉంటాం కదా పక్కకి. పచ్చిమిరపకాయలు అందుకే పేస్ట్ వేస్తాను, కారం బాగా మజ్జిగకి పడుతుందని. ఆల్రెడీ మనం గారెల పిండిలో కూడా వేసాం కదా, సమానంగా చక్కగా సరిపోద్ది. నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసాను అనమాట. మంచి కారం ఉన్నాయండి కాయలు అయితేని. ఇందులోనే కొంచెం ఈ మన పేస్ట్ అది వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, చూసుకుని వేసుకోండి రుచికి తగ్గట్టుగా. కొద్దిగా పసుపు కలుపుకోవాలి. వేడికే వేగిపోద్దండి, పసుపు వాసన అది రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను మజ్జిగ పోసేసుకోవాలి. ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు అయిపోద్ది, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తాను నేను ఇంకా. ఓకే, ఇలా తిక్కుగా ఉండాలన్నమాట. మనకి మజ్జిగ సారు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి ఇలా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి వాటర్లో 1 స్పూన్ పెరుగు బిళ్ళ వేసుకుని ఇలా మజ్జిగలాగా చేసుకున్నాం అనుకోండి. ఆ మజ్జిగ చుక్క కలిపింది ఉంది కదా, అది వేస్తే ఒక 2 స్పూన్లు ఇలా పలచగా చేసుకుంటే మనం చెయ్యి అద్దుకోవాలి గారి వేసినప్పుడు. అల్లను అరిటాకు మీద లేదా కవర్ మీద వేసామనుకోండి అది వెలడుపుగా వస్తుంది, కానీ మనకి కొంచెం పలచగా ఉన్న పిండి ఎప్పుడు రాదనమాట. గట్టిగా రుబ్బుకోవాలి అరిటాకు మీద అది వేసుకోవాలంటే. అందుకని నేను చేతితోనే వేస్తానండి. మీకు ఒకవేళ రాదు అనేటట్టయితే ఇంకా గట్టిగా రుబ్బుకొని అప్పుడు ఆకు మీద వేసుకోండి. ఇలా చేయి తడి చేసుకుంటూ మనం పిండి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన చేతి నుంచి పిండి ముద్ద ఊడొస్తుంది అనమాట. లేకపోతే చేతికి ఉండిపోతుంది. ఇలా చూడండి, మనం ఎగరేస్తున్న ముద్ద ఎలా ఉందో ఇలా ఇలా అనుకుని అప్పుడు ఇలాగా వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం గారెలు వేసుకున్నప్పుడు అంటే గంట తర్వాత వేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఒకసారి పిండి కలుపుకోవాలి. ఇది డైరెక్ట్గా అలాగే వేసేయకూడదు. మనకి ఎంత వెలపు కావాలో లావు కావాలో చూసుకుని వేసుకోవాలి. ఇలా నీళ్ళు తడి చేసుకోకపోతే చేతి నుంచి గారె పిండి ఊడి రాదు. వడలకి మజ్జిగ వడలకి గారె సైజు కొంచెం పెద్దదే ఉండాలండి, చిన్న చిన్నవి ఉండకూడదు. చూడడానికి కూడా బాగోదు మరి. ఫస్ట్ వేసిన గారెలు ఇలా తిరగేసుకోవాలి. తిరగేసుకోవాలన్నమాట. వేగిపోయినాయి అన్నీ. ఇదిగోండి గారెలు వేగిపోయినాయి, తీసేస్తున్నానండి.
ఇదిగోండి గారెలు అయితే వేగుతున్నాయండి. ఆల్రెడీ మనం ముందు వాయి తీసుకున్నాం కదా, అవి ఏం చేయాలో నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితేని. ఇదిగోండి గారెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మధ్య పైన క్రిస్పీగా ఉంటాయి, లోపడేమో మెత్తగా దూదిలాగా ఉంటాయి అనమాట. పిండి పిండిలాగా అది ఉండవు. చెయ్యి కాలిపోతుంది, ఇప్పుడే కదా వాయి తీసాము అందుకని అనమాట. అయితే ఈ గారెలను ఏం చేయాలంటే ఆల్రెడీ మనం మజ్జిగ తీసి పెట్టుకున్నాం కదా కొంచెం, ఆ మజ్జిగలో ఒక్కొక్క గారు ఇలా గారెలు వేసుకుని ఎన్ని పడతాయని ఇలా చూడండి. బాగా 1 నిమిషం పాటు ఇలాగ నాననివ్వాలన్నమాట. వేడివేడిగా ఏ వాయి అయితే తీసామో ఆ వాయి గారెలు అందులో వేసేసుకోవాలి. అప్పుడు మనకి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట గారెలు అయితేని. చూడండి, మజ్జిగని బాగా నీళ్ళలాగా చేసేసి వేయకూడదు. నేను ఇప్పుడు ఎలా అయితే కలిపానో అలా ఉంటే చాలు. అలాగే భారీ చిక్కగా కూడా ఉండకూడదు. వాటర్లో మాత్రం మీరు ఇలా గారెల్ని డిప్ చేయకండి, అసలు ఆ టేస్ట్ అసలు బాగోవు అనమాట. ఒక ప్లేట్లో మొత్తం అన్ని ఇలా పెట్టేసుకున్నాం. మీరు స్టీల్ దాంట్లో ఒక గిన్నెలాగా కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టేసుకోండి. నేను ఫోటో షూట్ కది కోసం అని ఇలాగా పెద్ద ప్లేట్లో వేస్తున్నాను అనమాట. గారెల్ని ఎప్పుడు మనం ఎందులో అయితే వేసుకుంటామో గారెల్ని ఆ అందులో వేసేసుకుని అప్పుడు మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగలో గారెలు వేయకూడదు అనమాట. ఓకే, ఎందుకంటే మజ్జిగ అంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది, గారెలు పైన ఉండిపోతాయి. అందుకే ఇలా వేసుకుంటే గారెలన్నిటికీ సమానంగా పడుతుంది అనమాట. అప్పుడు ఇదిగోండి ప్రసాదానికి మజ్జిగ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. అయితే ఈ మజ్జిగ గారెలు 20 నిమిషాల నుంచి ఒక అరగంట లోపల నానితే సరిపోద్దండి, తినేయచ్చు అనమాట. అప్పటి నుంచి అయితేనే ఆల్రెడీ మన ఛానల్లో పూర్ణం బూరెలు కూడా వరలక్ష్మి పూజ సందర్భంగా బూరెలు వేసి చూపించారండి. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే మరిన్ని ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. అంటే మజ్జిగ గారెలు పూజ టైంలోనే కాదండి, మనం ఎక్కడైనా జర్నీ చేసుకున్నప్పుడు వేసుకుని వెళ్ళొచ్చు. అలాగే మనం ఎప్పుడైనా సండే రోజు కానీ లేకపోతే రేపు టిఫిన్ ఏదైనా హడావిడిగా అవుతుంది అన్నప్పుడు కూడా ఇలా చేసుకుని నైట్ ఇలా వేసేసుకుని ఉంటే మార్నింగ్ చక్కగా తినచ్చు. మజ్జిగ ఇంకా పులుస్తుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా మజ్జిగ తీసుకుని ఇంకా ఈడ్చుకుంటుంది. కొంచెం మజ్జిగ ఇలా వేసుకోవాలి. ఇంకా మజ్జిగ కొంచెం ఇంకా ఫుల్గా పోసుకోవాలండి. నేను వీడియోలో ఫోటో తీయడానికని పోయలేదని చెప్పాను కదా. కప్పు చిన్నదైపోయింది. చూడండి నేను చేసే వేషాలు ఇలాంటివి ఉంటాయి. ఇలా చూడండి లోపల వరకు మజ్జిగ పీల్చుకుంది కదా. అబ్బా, గారె ఎంత మృదువుగా ఉందండి. కొంచెం మజ్జిగ తాగదాం. మజ్జిగ ఇంకా పులిస్తే బాగుంటుంది. మజ్జిగ గారెలు తింటే కడుపంతా చల్లగా ఉన్నట్టుంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చేస్తున్నాయండి. మీరు కూడా చేసుకుని చూడండి ఒకసారి ఇలాగా మజ్జిగ గారెలు. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు ప్రసాదం రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.